హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు మనం ఇన్ డీప్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కోనసీమ. జస్ట్ గోదావరి అందాలే కాదు, అక్కడ ఫేమస్ ఫుడ్ కూడా ట్రై చేయబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, యూ విల్ బి రిలాక్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది అసలైన కోనసీమ అంటే వైబ్ అంటే నాదైపోయింది, నా మనసు నిండిపోయింది. ఒక్కసారిగా పచ్చని తెలుగుతనం చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. లైఫ్ లో ఏమున్నా లేకున్నా ఇలాంటి ఒక ఫామ్ ఉంటే గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఏదో తేడాగా ఉందేంటి? చూసారా సార్ డబుల్ యాక్షన్. బాయ్ చదువుతుంది చూడు, బాయ్. లెట్స్ గో. సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ అమలాపురం నుంచి రావులపాలెం అటువైపు ఏమున్నాయో క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బ్రేక్ఫాస్ట్ టైం ఇన్ బిట్వీన్ కోనసీమ. దిస్ ఈస్ పొయ్యి మీద కాలేదు ఇద్దరు. పర్ఫెక్ట్ టిఫిన్ ఫర్ పర్ఫెక్ట్ లొకేషన్. లెట్స్ టేస్ట్ ఇట్. దీని మీద నిప్పులు వేస్తారా? అవునా, ఆ పైన కూడా మంచిగా కాలుతుంది. సూపర్ సూపర్. సీస్ అండ్ సీమ్స్ ఇంట్రెస్టింగ్. వావ్. అవి పైన అండ్ కింద రెండు కాళ్ళు మధ్యలో మంచిగా. ఓకే ఓకే. దమ్ బిర్యానీ పైన దమ్ లాగా, దిబ్బెరట్టు మీద దమ్. దిబ్బదం. అలా ఎంతసేపు బన్ అవ్వాలండి? 5 నిమిషాలా? ఓకే, అంతే అంతే. ఒక 3-4 మినిట్స్ లో బన్ అయిపోయింది. ఇంకా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసి నేను కూడా ఒక దిబ్బ రొట్టె అయితే ట్రై చేసా. దాని రిజల్ట్ చూసేద్దాం. హోప్ మంచిగా వస్తుందని. ఈ ప్లేస్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది అంబాజీపేట వెళ్ళే, ఇక్కడ 2 కిలోమీటర్స్ అంబాజీపేట వస్తుంది. ఇక్కడ ఏదో తీర్థం జరుగుతుంది సంక్రాంతిలో. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఆన్ ది వేలో వస్తూ ఈ లొకేషన్ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తుండొచ్చు. అండ్ ఫైనల్ గా ఎక్కడైతే తీర్థం జరిగిద్దో ఆ బ్రిడ్జ్ మీద రైట్ నో మనం ఉన్నాం. పర్ఫెక్ట్ వ్యూ మీరు చూడొచ్చు. ఇక్కడ కొన్ని లక్షల మంది వచ్చి ఈ రోడ్స్ అన్ని ఫిల్ అయిపోతాయంట. ఇక్కడ ఆ విజువలైజేషన్ అంతా మీరు చూడొచ్చు. నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదంట. వీళ్ళు చెప్తున్నారు సంక్రాంతిలో వస్తే మాత్రం వాళ్ళ విజువలైజేషన్ కి ఇంకా పండగే పర్ఫెక్ట్ ఉంటది. ఇదంతా నిండిపోతుంది. అక్కడ ఉన్నంత సేపు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇది మాత్రం ఇట్స్ లైక్ ఎగ్జిబిషన్. ఫైనల్ గా మనం పొయ్యి మీద పెట్టిన దిబ్బెరొట్ట ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. దీన్ని ఎగ్జాక్ట్ గా మధ్యలోకి కొంచెం బ్రేక్ చేసి దాన్ని ప్లేట్ లోకి అలా తీసుకుంటే మన దిబ్బెరొట్ట రెడీ. దాన్ని ఇలా మడతెట్టి మింగడమే. వుడ్ యూ లైక్ టు ఈట్ టు? అక్కడికక్కడే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్. బ్రేక్ఫాస్ట్ సూపర్ ఎక్స్పీరియన్స్. ఫర్ ది ప్లాన్ మనం 9 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వాట్సాప్ బాయ్స్, ఇప్పుడు మనం ఇంకా అయిపోలేదు, ఇక్కడే స్టార్ట్ అయింది అన్నట్టు. ఫస్ట్ రావులపాలెం కుండ బిర్యానీ, ఆత్రేయపురం పూతరేకులు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అవి ట్రై చేస్తా, ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తా. భీమవరం వెళ్ళాలి. భీమవరంలో కూడా మనకి దోపడపోతే బిర్యానీ ఉంటది. అది మస్ట్ ట్రై అన్నమాట. అది ట్రై చేసుకుంటా ప్రశాంతంగా హ్యాపీగా రిలాక్స్ గా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఏం చేద్దాం. లెట్స్ హెడ్ టువర్డ్స్ టు రావులపాలెం. ఫైనల్లీ మనం వచ్చేసాం రావులపాలెం. దీన్ని ఏమంటారంటే ఇక్కడ చూడండి, గేట్ వే టు కోనసీమ. అంటే కోనసీమకి ఇంకా ముఖ్య ద్వారం. ఇంకా గేట్ వే టు కోనసీమ. మనం ఫస్ట్ ఆత్రేయపురం వెళ్ళిపోయి అక్కడ ఫేమస్ అయిన పూతరేకులు అవి తీసేసుకొని ఆన్ ది వేలోనే మళ్ళీ వెనక్కి వచ్చేసి లంచ్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ భీమవరం. సో దట్స్ ద ప్లాన్. ఫైనల్ గా మనం ఎంటర్ అయిపోయాం ఆత్రేయపురం. ఇది పూతరేకులకి ఫేమస్. ఎక్కడ చూసినా పూతరేకులు, అన్ని పూతరేకులే. ఒక్కటి కూడా వేరే షాప్ అనేది లేదు. మస్ట్ అండ్ ట్రై. అండ్ ఇంటికి కూడా తీసుకెళ్లే అంత బాగుంటాయి. నేతి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. పూతరేకులు అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇక్కడ చూడండి అన్ని అవే. వెళ్ళి ట్రై చేసి ఏది బాగుంటే అవి తీసేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. అన్ని అవే, ఇంకా చాలా ఉన్నాయి ఎండ్ వరకు. సూపర్. ఇంత ఫేమస్ అన్నమాట. ఇంకా వస్తూనే ఉన్నాయి. దట్స్ ద థింగ్.
ఎక్కడ బాగుంటాయి ఆడ బాగుంటాయా ఆత్రేపురం సిగ్గుపడుతుంది బాబాయ్ అరే 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 అని గోదావరి వచ్చి 3 లేంది ఎటకారం మీ దగ్గర చూస్తున్నాం లేదు కరెక్ట్ నేను చెప్పింది అక్షరాలు నిజం కరెక్టే వాళ్ళకి బాగా వస్తుంది అవన్నీ లేవు విశ్వనాథ్ ఉన్నట్టు అత్యంత వరస్ట్ నేను అది కూడా చెప్తాను వాళ్ళు ఏడుస్తారు ఎలాగంటే వాళ్ళు ఏడుస్తారు అది మంచిది కదా అది మంచిది కదా తీసుకెళ్ళడానికి పనికిరాదా ఊరికి తీసుకెళ్ళచ్చు బానే ఉంటాయి మన ఇంటి దగ్గర నెయ్యి చాలా ఈయనని చూసినప్పుడే మాకు డైరెక్టర్ గారు విశ్వనాథులు గుర్తొచ్చేసారు. సరదాగా చాలా సేపు ఆయనతో టైం స్పెండ్ చేసాం. చాలా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు. ఫేమస్ ఎవరు లేరు ఇంకా అయితే ఆత్రేయపురం కూడా హలో గతలో ఎగురుతో మాట్లాడుతున్నా మొహం పగిలిపోతుంది దగ్గర నుంచి. మేము నేచర్ ఎంజాయ్ చేయాలి. ఆత్రేయపురం కూడా చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ నేచర్. ఇక్కడ పూతరేకులు ఎక్కడ తీసుకున్న ఫేమస్ అంట, తీసేసుకొని వెళ్ళిపోతాం. ఫైనల్ గా ఒక షాప్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ పూతరేకులు ఆర్డర్ ఇచ్చేసాం. డీటెయిల్స్ చూడండి. ఇది ఎంత 400, ఇది 300, అది 100, 120. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని ఎక్కువ తక్కువ మంచిగా అలా ఉంటది. అంత పప్పులు అంతే డిఫరెంట్. బాదం జీడిపప్పు వస్తుందండి. ఓకే, దీనిలో పిస్తా బాదం జీడిపప్పు వస్తుంది, పిస్తా పీస్ అంతా వస్తుంది. ఇది 300 అండి. పీస్ పెద్ద సైజ్ వస్తుంది, పైన డెకరేషన్ చేస్తామండి. ఇక్కడ పర్ పీస్ 42, 30, 20 and 10 బేస్డ్ ఆన్ చాయిస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆత్రేయపురం పూతరేకులు మేకింగ్. పర్ఫెక్ట్. దిస్ ఇస్ ప్లెయిన్. సూపర్. జనరల్ గా ఇన్ని షాపులు ఉంటే మనం ఫేమస్ ఏది ఉందో కనిపెట్టాలంటే చాలా సింపుల్. ఎక్కడ వర్కర్స్ ఎక్కువ ఉండి పనిచేస్తున్నారో అక్కడ అది ఫేమస్ అనే అర్థం. ఇలా మేము ఆర్డర్ అయితే ఇచ్చేసాం. మా ఆర్డర్ 10 ప్యాకెట్స్ విత్ ఇన్ 10 minutes లోనే అందరూ ఒక్కసారిగా చేసి ఇచ్చేసారు. ఆల్ ప్యాకింగ్ డన్. సో ఆల్ డన్. పార్సల్స్ అన్ని తీసేసుకున్నాం. హెడ్ టువర్డ్స్ రావులపాలెం. సో ఫైనల్ గా రావులపాలెం వచ్చేసాం. ఇక్కడ చూడండి పార్కింగ్ ఎన్ని ఉన్నాయో వెహికల్స్. ఇక్కడ ఫేమస్ అయిన విందు రెస్టారెంట్, ఇక్కడ కుండ బిర్యానీ ఇంకా మిక్స్డ్ మండి అన్ని ఫేమస్ అంట. సో ఇక్కడ లంచ్ చేసుకొని ఇటు నుంచి మనం ఈ కోనసీమ అందాలు చూసుకుంటా భీమవరంకి వెళ్దాం. అక్కడ డిన్నర్ ప్లాన్ ఉంది మనకి. లోపల వెళ్ళి టేస్ట్ చేసి ఆ రివ్యూ కూడా చూసేద్దాం, రికమెండెడా కాదా అని. బై ద వే పూతరేకులు ఉన్నాయి, ఎక్దమ్ సూపర్, నెక్స్ట్ లెవెల్. అంతే, డెఫినెట్లీ రికమెండెడ్. యాజ్ పర్ ది లిస్ట్ మనకి కుండ బిర్యానీ ఒకటి, తోపుడుపోతు కర్రీ ఒకటి, టైగర్ ప్రాన్స్ కూడా. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి కుండ బిర్యానీ. అంతేగా? ఓకే, థ్యాంక్ యూ. మన ఫస్ట్ లిస్ట్ లో ఐటమ్ టైగర్ ప్రాన్స్. ఫైనల్లీ కుండ బిర్యానీ ఈస్ హియర్. ఎగ్జైటింగ్ కుండ బిర్యానీ. కాలుతుందా? లెట్ దెమ్ సర్వ్ ఫస్ట్. హియర్ వి గో. Super. How is the taste, bro? Not yet tasted. Huh? Not yet tasted. Not yet tasted. ఆనందంలో ఏంది మాటలు తలపడుతున్నాయా? Come on, let's go. Take the first bite and tell audience the experience. How is the taste? Somewhat good. Okay, perfect. It was not. It is good. Okay, right. Yes. గుడ్ రివ్యూ. అయ్య బాబోయ్, రావులపాలెం ఫేమస్ అయిన కుండ బిర్యానీ వచ్చేసిందండి. అలాగే లోపడిపతి కర్రీ. బిర్యానీ మాత్రం సూపర్ ఉందండి. అది కూడా కలిపి తింటే ఎక్సలెంట్ అండి. సీ దిస్ గాయ్. సో రావులపాలెం ఫుడ్ మాత్రం ఓకే అని చెప్పాలి. దీనికోసమే స్పెషల్ గా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కుండ బిర్యానీ ఎమోషన్ డన్. ఫైనల్ గా దీనికి ఓకే. దీనికోసమే కాదు, ఇటు వస్తే మాత్రం ట్రై చేసి వెళ్ళొచ్చు.
వాట్ అబౌట్ యూ బ్రో? నాట్ బ్యాడ్. అండ్ హౌ అబౌట్ యూ? సరే ఇవి మనం ఇక్కడ నుంచి ఇంకా భీమవరం వెళ్ళి తోపుడుపోతు బిర్యానీ ఒక్కటి తినేస్తాం. మన అన్ని ఎమోషన్స్ డన్. ఇక్కడ లోపల కొండ బిర్యానీ ఫుల్ గా లాగించి పాన్ తింటే అంట మస్తు అంట. సో ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాయన్ని తినేసి విల్ గో. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కోనసీమ అందాలు అండ్ కోనసీమ రుచులు. ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇక్కడి నుంచి కారెక్కి తొక్కితే మనకు ఒకటే కనపడాలి, అది వెల్కమ్ టు భీమవరం.